ప్రజా రాజధాని అమరావతి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపడతామన్న ఆయన కొత్తగా వచ్చిన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకొని ముందుకెళ్తామన్నారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిందో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఊహించనంతగా అమరావతిని నాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం మొదలుపెట్టిన జగన్ రాజధానిని నిర్వీర్యం చేయడానికి ఎంత చేయాలో అంతా చేశారని విమర్శించారు. సచివాలయంలో అమరావతి పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానిని కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పనులు నిలిపివేయటం వల్ల వ్యయం పెరిగిందని, భవనాలు దెబ్బతిన్నాయని, రోడ్లను తవ్వేశారన్నారు. మొత్తంగా అమరావతి బ్రాండింగ్ భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ డిస్ట్రక్షన్ లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు. యాన్బెట్టి 2903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు. కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మినిస్టర్ MAUD కంప్లైంట్ వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2500 కోట్లు 500 ఇచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు అది కూడా నిలిపేశారు. సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళకు మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ హ్యాపీ నెస్ట్ 12 టవర్లు 1200 ఫ్లాట్లు మొత్తం మీరు చూస్తే 720 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి 57 కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా. ఇప్పుడు 165 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం. బ్రాండ్ ఇమేజ్ పోయింది. పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులకు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం పోయే పరిస్థితి వచ్చింది. బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి. రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి. కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల. ప్రపంచ నగరాల్లో అమరావతిని నిలిపేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తే జగన్ లాంటి మూర్ఖుడు మొత్తం నాశనం చేశారని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు తిరిగి పునర్నిర్మించాలన్నా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారన్నారు. ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు అవకాశం వచ్చింది. రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం.
కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. అమరావతిని మళ్లీ ఎవరూ కదిలించకుండా ఉండేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధానికి ఉన్న చిక్కులన్నింటినీ తొలగించి ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో, ఎలాంటి అవకాశాలు అన్నీ ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. నేను 4వ ముఖ్యమంత్రి. నెవర్ ఐ హ్యావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు చూడలా. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను, ఫుల్ కాన్ఫిడెన్స్, జోష్, ముందుకు తీసుకుపోయా. 3వసారి వచ్చాను, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, కొత్త రాష్ట్రం, సవాళ్ళ ఛాలెంజెస్, పరిగెత్తమంటే పరిగెత్తే యంత్రాంగం. ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు, అలవాట్లు మారిపోయినాయి, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. చెత్త తీసేవాళ్ళు లేరు, చెత్త వేసేవాళ్ళు ఉన్నారు.